ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. చీకటి ఊరికి ఆహ్వానం. గాఢంగా అంధకారం పరుచుకున్న రాత్రి. తెల్లవారితే ఆ ఊర్లో పండగ. కాని ఆ రాత్రికి ఓ భయం నీడలా ఉన్నట్లు అనిపించింది. ఉషా అనే ఒక యువతి తన కొత్త ఉద్యోగం నిమిత్తం ఆ ఊరికి వచ్చింది. ఆమె ధైర్యంగా ఉన్నప్పటికీ రాత్రి బస ఉంటున్న ఇంటి గుడిసె వాతావరణం కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఆ ఇంటి యజమాని ఒక వృద్ధురాలు. ఆమె ముఖం ముడతలతో నిండిపోయి కళ్ళల్లో ఏదో రహస్యాన్ని దాచుకుంటున్నట్లు అనిపించింది. ముసలావిడ, అమ్మాయి, రాత్రి బయటికి వెళ్లకు అని ఆమెను హెచ్చరించింది. ఉషా అది పెద్దగా పట్టించుకోలేదు. కాని వృద్ధురాలి మాటల్లో ఏదో భయం కనిపించింది. ఇంటి గది చాలా పాతది. మట్టి గోడలు, వెండి కాంతులు పడే చిన్న కిటికీలు. రాత్రి సమయంలో కిటికీ వైపు నుండి కొంచెం అనుమానాస్పదమైన శబ్దాలు వినిపించాయి. ఉష బయట చూడాలని అనుకుంది. కాని ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. కిటికీ తలుపులు దానంతట అదే తెరుచుకున్నాయి. బయట చూడగానే ఆమె గుండె దడదడలాడిపోయింది. తూర్పు వైపున ఒక మహిళ నల్లని చీర కట్టుకుని నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు. కాని ఆమె కళ్లల్లో ఒక భయంకరమైన ప్రకాశం ఉంది. గదిలో ఎక్కడో మూలాన ఇంకా నల్లటి నీడలు కదులుతున్నట్లు అనిపించాయి. ఉషకు ఊపిరాడటం మానిపోయినంత పని. గౌరీ రూపం మాయమైన గదిలోని చీకటి ఇంకా అలానే ఉంది. గాలి కదలడం లేదు. అద్దాలపై కనిపించిన వేళ్ల గుర్తులు మాయమవ్వలేదు. ఉష నిట్టూర్పు విడిచి తలుపు తెరవడానికి మరోసారి ప్రయత్నించింది. ఈసారి అది ఓపెన్ అయింది. ఆమె పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలి దగ్గరకు చేరుకుంది. అమ్మమ్మ, ఇక్కడ ఏమవుతుంది? ఆ గదిలో ఎవరో ఉన్నారు, నాకు స్పష్టంగా కనిపించింది. వృద్ధురాలు నెమ్మదిగా తల ఊపి, అమ్మాయి, నీకు ఇది మొదటిసారి కావచ్చు, కానీ ఈ ఊరిలో చాలా మందికి అదే అనుభవమైంది. ఉష విస్తుపోయింది. ఏమనుభవమైంది? వృద్ధురాలు లోపలికి వెళ్లి ఒక పురాతనమైన పెట్టె తెరిచింది. అందులో పాత బంగారు చెవి తోరణాలు, కొన్ని పసుపు కుంకుమ తేలిపోతున్నట్లున్న చిన్న ముద్దలు, ఓ నూలు మడిచి పెట్టినట్లున్న గుడ్డ ఉండాయి. ఆమె వాటిని చేతిలోకి తీసుకుని ఉషకు చూపించింది. ఇవే గౌరీ సామాను. ఆమె నిజంగానే ఉన్నారా? ఉష వణికిపోయిన స్వరంతో అడిగింది. ఒకప్పుడు అవును, గౌరీ ఇక్కడే ఉండేది. ఒక చిలిపి నవ్వుతో, అందరినీ మాయ చేసే శబ్దంతో. కానీ ఆ రోజు ఆమె కనిపించకుండా పోయింది. అలాగా? ఉష నిశ్వాసం విడిచింది. అయితే ఆమె చనిపోయిందా? వృద్ధురాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఆగిపోయింది. ఆమె చనిపోయిందా లేదా ఎవరైనా ఆమెని చంపారా? ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఆ గదిని విడిచిపెట్టలేదు. ఉషకు వెన్నులో చలి పాకినట్లయింది. నిజంగా గదిలోనే ఉందా? అవునమ్మాయి, రోజు అర్ధరాత్రి ఆమె ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటుంది. కాని ఎవరూ ఆమె మాటలు వినలేరు. ఉష మౌనంగా నిల్చుంది. ఆమెకు గౌరీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఆమె శరీరం మొత్తం మెలకువ వచ్చింది. గౌరీ కోరింది కేవలం ఒక్కటి, ఆమె కథను ఎవరో వినాలి. ఆమె మాటలు ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఉష దీని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఉష గదిలోకి మళ్లీ అడుగు వేసింది. గదిలోని చీకటి ఇంకా అలానే ఉంది. గౌరీ వెనకున్న కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆమెను మరింత లోతుగా అన్వేషణ చేయాల్సిందే. ఆమె గదిని మరోసారి శోధించడానికి సిద్ధమైంది. ఆమె మంచం కింద మళ్లీ చూసింది. నల్లటి చీర అలాగే తడి అవస్థలోనే ఉంది. కాని ఈసారి చీర కింద భాగంలో ఎర్రటి మరకలు కనిపించాయి. ఉష ఒళ్ళు గగ్గురు పొడిచింది. గది లోపల ఉన్న లాంతరు తీసుకుని ప్రతి మూలను పరిశీలించసాగింది. తన కాళ్లు గోడకు ఆనించగానే అక్కడ ఓ చిన్న బీరువా ఉన్నట్లు అనిపించింది. ఉష నెమ్మదిగా దాన్ని తెరిచింది. లోపల పాత నోట్బుక్, ఓ బంగారు గొలుసు, ఒక చెదిరిపోయిన కంచం ఉన్నాయి. ఆమె చేతులు వణికిపోతున్నాయి. కాని పుస్తకాన్ని తెరిచింది. అందులో కొన్ని వరుసగా రాసిన రోజువారీ నోట్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా నాతో ఎవరూ మాట్లాడలేదు. కాని ఆ అద్దంలో నాకు నా ప్రతిబింబం కనిపించలేదు. ఉషగుండె ఉడుక్కుపోయింది. అర్ధరాత్రి ఆ గదిలో ఉన్నప్పుడు తన ప్రతిబింబం కూడా కాస్త అనుమానాస్పదంగా కనిపించినట్లు గుర్తించింది. మరింత ముందుకు చదివితే చివరి పేజీ వద్ద ఒక వాక్యం మాత్రమే ఉంది. నా నిశ్శబ్దం ఎవరో వినాలి, లేకపోతే నన్ను మర్చిపోతారు. ఇదే గౌరీ చివరి సందేశమా?
ఉష కలవరపడిపోయింది. గదిలోని గాలి ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆమె వెనక్కి తిరిగేసరికి అద్దంలో ఓ నీడ కనిపించింది. అదే గౌరీ. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ ఉష వైపు వస్తోంది. ఈసారి ఆమె రూపం పూర్తిగా భయంకరంగా లేదు. కళ్లల్లో దుఃఖం, నిస్సహాయత కనిపిస్తోంది. నీకు ఇప్పుడు అర్థమైందా? ఆమె మృదువుగా ప్రశ్నించింది. ఉష గొంతులో మాటలు ఆగిపోయాయి. నీకు ఏం జరిగింది గౌరీ? గౌరీ నెమ్మదిగా తల తిప్పింది. గోడకు ఆనించి ఉన్న ఓ పురాతన అద్దాన్ని చూపించింది. నిజం ఈ అద్దంలో ఉంది. ఉష గట్టి శ్వాస తీసుకుని గౌరీ చూపించిన అద్దం వైపు అడుగులేసింది. ఆ అద్దం ఎంతో పాతదిగా ఉంది. దాని అంచులు మరకలు పట్టి ఉన్న అద్దంలో ప్రతిబింబం మాత్రం అసాధారణంగా మెరిసిపోతోంది. ఉష ముందుకు వచ్చి అద్దాన్ని స్పృశించగానే ఒక్కసారిగా గదిలో గాలి కదలడం మానేసింది. ఆమె ప్రతిబింబం చూస్తూ ఉండగా అద్దంలో అసలు భిన్నమైన దృశ్యాలు కనబడసాగాయి. ఓ యువతి నవ్వుతూ బయట ఆడుకుంటున్న దృశ్యం మెరుస్తోంది. ఉషకు ఆమె ఎవరో అర్థమయ్యేలోపే ఆమె ముఖం ఒక్కసారిగా భయంతో మారిపోయింది. ఎవరో ఆమెను వెంబడిస్తున్నట్లు కనిపించింది. ఉష శరీరం అంతా గడ్డకట్టినట్లయింది. గౌరీ మెల్లగా ముందుకు వచ్చి, నువ్వు ఇప్పుడు నా కష్టాన్ని చూస్తున్నావు అని నిశ్శబ్దంగా చెప్పింది. అద్దంలో దృశ్యాలు మరింత స్పష్టమయ్యాయి. ఆ యువతిని అంధకారంలోకి లాక్కెళ్తున్నట్లుగా అనిపించింది. ఆమె భయంతో కేకలు వేస్తోంది. ఒక్కసారిగా అద్దం పగిలిపోయినట్లు చప్పుడైంది. కానీ అది ఇంకా అలాగే నిలిచి ఉంది. గౌరీ, ఇది నిజంగా ఏం జరిగింది? ఉష నిలువున వణికిపోతూ అడిగింది. గౌరీ నిశ్శబ్దంగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసింది. నాకు ఎవరూ సహాయం చేయలేదు. నా అరుపులు ఎవరూ వినలేదు. నన్ను చీకటిలో ఒంటరిగా వదిలేశారు. ఉషకు గుండె బరువెక్కినట్టయింది. గౌరీ గతాన్ని అర్థం చేసుకునే కొద్దీ ఈ ఇంటిలోని మర్మాలు ఇంకా మరింత అంధకారంగా మారుతున్నాయి. కానీ గౌరీ, నిన్ను ఇలా ఎవరు చేశారో నేను తెలుసుకోవాలి. ఆమె మాటలు ముగిసిన వెంటనే గదిలోని లాంతరు ఒక్కసారిగా మంట పెరిగి మసగబారిపోయింది. గదిలోని మూల నుంచి ఒక నిదానమైన నడక శబ్దం వినిపించింది. నువ్వు నిజం తెలుసుకోవాలని కోరుకుంటే మరింత లోతుగా వెళ్ళాలి అని గౌరీ కళ్ళల్లో కవురుపాటు కనిపిస్తూ చెప్పింది. అయితే ఆ క్షణంలోనే ఉషకు మళ్లీ కిటికీ అద్దంపై వేళ్ల గుర్తులు కనిపించాయి. ఈసారి అవి మరింత స్పష్టంగా ఉన్నాయి. అయితే అవి గౌరీవి కావేమో అనే అనుమానం కలిగింది. ఉష గుండె బరువెక్కింది. ఆ వేళ్ల గుర్తులు గౌరీవి కావేమో అన్న అనుమానం ఆమెను మరింత గజగజలాడించింది. గౌరీ అద్దం వైపు చూస్తూ నిలిచింది. ఆమె కళ్లల్లో ఒకంత భయం, మరికొంత బాధ కనిపిస్తున్నాయి. గౌరీ, ఈ అద్దంలో నువ్వు మాత్రమే ఉంటావా, లేదా మరొకరు కూడా? ఉష గట్టిగా అడిగింది. ఉష ముఖం ఒక్కసారిగా మరింత నిశ్చేష్టంగా మారింది. అదే అసలు భయం ఉష. ఈ అద్దంలో కేవలం నేను లేను. ఆమె మాటలు పూర్తయ్యేలోపే ఒక్కసారిగా గదిలోని లాంతరు మళ్లీ మసకబారింది. గాలి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా అనిపించింది. ఉష వెనక్కి తగ్గింది. గౌరీ వెనుక అద్దంలో మరొక ప్రతిబింబం కదులుతున్నట్లు కనిపించింది. ఒక సన్నగా నిష్కంటకమైన నవ్వు వినిపించింది. ఉష ఒక్కసారిగా గౌరీని పట్టుకొని వెనక్కి తగ్గింది. ఇది ఎవరు గౌరీ? ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ నారాయణ, అందరూ వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. కానీ మా ఈ జూమ్ జూమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. నారాయణ నారాయణ.